కథ కాదు జీవితం. మరి మాట్లాడు నోరు తెరిచి. తర్వాత కట్టించుకుందామని కట్టించుకో. తర్వాత ఎప్పుడు? వచ్చే నెలలో మేడం. తాళికి అసలు విలువ ఉందా నీ దృష్టిలో? అంటే పెద్దవాళ్ళకి చెప్పి కట్టుకుందామని. మరి పెద్దవాళ్ళకి చెప్పకుండా 4 ఏళ్ళు ఎందుకు వాడితో చేసావు? ఎందుకు చేసావు? పంచాయతీ కూడా చేశారు మేడం. ఎవరు పెద్దోళ్ళు? ఏ పెద్దోళ్ళు? మా ఊరోళ్ళు మేడం. మీ ఊరోళ్ళు కాదు పెద్దోళ్ళు, మీ అమ్మ నాన్న పెద్దోళ్ళు. నీకు వాళ్ళు చెప్పారా తాళి తర్వాత కట్టించుకో ముందు వాడితో ఒప్పుకొని? మరి ఏం చెప్పారు మీ ఊరు పెద్దలు? నోరు తెరిచి మాట్లాడతావా? ఎలాగో తెచ్చిండు కదా, ముగ్గురు కలిసి ఉండండి అని చెప్పారు మేడం. అవును, తెచ్చే పరిస్థితి ఎందుకు ఇచ్చావు అంటున్నా. వాడితో పోవాల్సిన అవసరం ఏంటి అంటున్నా. తల్లిదండ్రులకి ఇష్టం లేదు, వాడి పెళ్ళానికి ఇష్టం లేదు, ఎందుకు వచ్చావు? పెళ్ళానికి ఇష్టం అనే చెప్పిండు మేడం. ఎవరు అమ్మాయి చెప్పిందా నీకు? తను చెప్పిండు. ఎవరిని అడగాలి? ఆ అమ్మాయి ఇష్టం అమ్మాయిని అడగాలి, వాడి ఇష్టాన్ని కాదు కదా అడిగేది. కళ్ళు అరుపుతుంటే సమస్య పరిష్కారం కాదు. మీ అమ్మ నాన్నలు ఒప్పుకోకుండా అమ్మాయితో నువ్వు మాట్లాడకుండా వాడితో పోయి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? మాట్లాడిపించినా మాట్లాడదు మేడం. ఎవరు? తను మేడం. దాన్ని బట్టి నీకు అర్థమైంది కదా అమ్మాయికి నువ్వు ఇష్టం లేదని. మరి వెళ్ళిపోవాలి కదా ఇంట్లో నుంచి. ఎందుకు వెళ్ళిపోకుండా అక్కడే బెల్లం కొట్టిన రాయిలా కూర్చోన్నావు? అమ్మాయి దగ్గర దెబ్బలు తినేంత వరకు తెచ్చుకుంటావా? నేను ఆమె వెనక్కి వెళ్ళాను, అందుకే నా మాట్లాడిపించిన. నేను మాట్లాడట్లేదు, ఆమె నాకు తెచ్చి పెడుతుందని. తప్పు చేశాను కదా మేడం, అందుకనే మేము కూడా తప్పు తెలిసింది. అప్పుడు కనిపించలేదు భార్య ఉందని, ఇప్పుడు కనిపించింది. నువ్వు మెత్తగా ఉన్నావు కాబట్టి వాళ్ళిద్దరు ఆటలాడుతున్నారు. ఈరోజు ఎదురుగా అడుగు, ఏం అడగాలనుకుంటున్నావు? ఆమెకి ఏ రైట్స్ లేదు నీ మొగుడితో ఉండటానికి, నీకు మాత్రమే ఉన్నాయి. అదే మేడం, నేను ఇంట్లో పెట్టి అక్కడ పక్క ఊర్లో ఈ ఊరు ఆ ఊరు తిరిగారుగా ఇద్దరు కలిసి. ఇక్కడ ఉంటే ఆమెను చూసుకోవాలనేసి నేను ఎప్పుడు అమ్మోళ్ళ ఇంటికి వచ్చానో బాగలేక అప్పుడు ఇంట్లోకి వచ్చారు మేడం వాళ్ళు ఇద్దరు. అంత చేప అలాగే తిరిగేది. నువ్వు ఇప్పుడు అక్కడ తడుస్తూ నేను అక్కడ ఉండాలంట. లేదు మేడం, వాళ్ళ ఇంటికి మామయ్య వాళ్ళ ఇంటికి కూడా ఊర్లో తిరగలేదు మేడం. అంటే మా మామయ్య తిరగకపోతే మరి ఎస్ఐ వాళ్ళు అడగండి మేడం, ఎస్ఐ వాళ్ళని అడగండి మేడం. వాళ్ళే దొరికించి ఏమని అడిగారు, వెళ్ళిపోలేదు మేడం. విడాకులు కింద పోలీస్ స్టేషన్ లో రాసి ఇచ్చిన తర్వాత ఎందుకు మళ్ళీ వాడితో ఉంటున్నావు? రాసి ఇవ్వలేదు మేడం. రాసి ఇచ్చే రామని ఎస్ఐని అడుగు మరి ఫోన్ చేసి. రాయలేదేమో. కాగితాలు కూడా ఉన్నాయి మేడం, చూడండి భూమి రాసింది. ఈ తర్వాతే మళ్ళీ కేసుకి వెళ్ళినాక అట్లా రాశారు మేడం. భూమి రాసి అమ్మ పెంచుతాడేమో అనేసి అట్లా మామూలుగా రాశారు మేడం. అయినా కూడా నన్ను చూడలేదు మేడం. ఆ భూమి కూడా మేము చేయట్లేదు మేడం, ఎందుకంటే నా ఓట ఇచ్చేస్తే అది చేస్తుంది కదా. ఇక ఆ భూమి రాసింది మళ్ళీ ఆ ఊర్లో నువ్వేం త్యాగం చేయలేదు. నీ భార్యకి నీ ఆస్తిలో హక్కు ఉంది, ఆమె నీ భార్య కాబట్టి. అవును మేడం, అలాగే వదిలేసాం. ఈమెకి ఏం ₹1 కూడా లేదు. సో నీ భార్య మెత్తగా అక్కడ కూర్చుంది కాబట్టి ఆడుతున్నావు. ఇంతవరకు ఆవిడకి సపోర్ట్ లేదు కాబట్టి మీ ఇద్దరు ఆడుతున్నారు. ఈరోజు బతుకు జటకా బండికి వచ్చింది కాబట్టి మేము అందరం సపోర్టివ్ గా ఉంటాం. నీలాంటి తెగించిన ఆడవాళ్ళని తన్ని తరిమేస్తాం. తల్లిదండ్రులను గౌరవించకుండా, సొసైటీని గౌరవించకుండా, వివాహ వ్యవస్థని కూడా ఎటకారం చేస్తూ చేసే నీలాంటి వాళ్ళని చూసి మాకు జాలేదు. ఇలాంటి ముచ్చుమొహాలు మీకు ఎలా నచ్చుతారు నాకు అర్థం కాదు. 10 మందిలో పెళ్లి చేసుకొని భర్తే సర్వస్వం అనుకుంటూ ఇంకా ఎదురు చూసేవాళ్ళు మీకు అవసరం లేదు. ఏ మగాడు దొరికితే ఒళ్ళగిద్దామా అని చెప్పేసి పెళ్లి కాకుండానే అప్పగించే ఇలాంటి ఆడవాళ్ళు మీకు నచ్చుతున్నారు. మీ టేస్ట్లు ఎక్కడికి పోతున్నాయో మాకు అర్థం కావట్లేదు. అయితే నేను వదలలేదు మేడం. ఏంది వదిలేది? తిరిగి వస్తుంది కదా. ఆవిడ ఇంకోటి పెట్టుకుంటుంది, ఆమెకు బోర్ కొట్టాక వస్తుంది, తెచ్చుకుంటావా? నా ఫస్ట్ భార్య కాబట్టి తెచ్చుకుంటాం మేడం. సిగ్గు లేకుండా చెప్తున్నావు. నీకు బుద్ధి లేదు కాబట్టి అందరూ బుద్ధి లేని పనులు చేస్తారా? నేను మంచోడు ఉంటే ఇంట్లో పెట్టి పెంచేటోడు నన్ను. మా అత్త ఇంట్లో ఉండడు, నన్ను ఒకదాని వదిలేసి. నేనే అక్కడ ఎదురుగానే ఉన్నాడమ్మా. నువ్వు ఏదైనా అడగాలనుకుంటే గట్టిగా అడుగు.
నువ్వు ఊర్లో అడగటానికి ధైర్యం లేకుండా చేసుకున్నావు. ఇప్పుడైనా ధైర్యంగా అడుగు, ఏం నేను కావాలనుకుంటున్నావు? ఎప్పుడు కొట్టాను నేను? ఎప్పుడు కూడా కొట్టలే. ఆమె వచ్చినప్పుడు నుండి ఇద్దరు కూడా కొట్టారు నన్ను కలిసి. నువ్వే నువ్వే కొట్టావు మమ్మల్ని కదా, కొట్టాను మమ్మల్ని కానీ కొట్టాను. మేమైతే నిన్ను కదా కొట్టలే. అని కొట్టలేదు. ఎందుకు కొట్టలేదు? ఆమె మమ్మల్ని ఎప్పుడు కొట్టింది. కొట్టా? నిన్ను కొడితే నువ్వు ఇలా ధైర్యంగా కూర్చోవు. పడిపోయి కూడా ఉన్నా. పడిపోయి అయినా బుద్ధి చచ్చిపోయి లేచింది ఆమె నేను కొట్టేసరికి. బుద్ధిమంతురాలని. చచ్చిపోలేదు, తప్పు కొట్టారు. చేశాం కదా అని అది ఎంతగానో తిట్టినా కొట్టినా కూడా మేము ఇంకా పడ్డాం మేడం. అసలు దాని అయితే ఒక మాట కూడా చెప్పలే. అస్సలు చెప్పలేదు, ఒక్క మాట మాట్లాడలేదు, ఎవ్వరు ఏమనలేదు. అంత బుద్ధోడు ఏదో పెద్ద ఎవరన్నా త్యాగం చేసినట్టు భరించామంటున్నారు. చూసిండు నన్ను. ఇద్దరు ముచ్చు మొహాలు వేసుకొని బాగా సెట్ అయ్యారు. ఇక్కడ వచ్చి సైలెంట్ కూర్చునేస్తే కొంతసేపు లేచిపోదాం. ఒకసారి వెళ్ళినా కూడా నేను రాను, నీవు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా నేను రాను, ఏం చేసుకుంటావు చేసుకోపోమన్నది మేడం. నువ్వెప్పుడు వచ్చి నన్ను 2 అడిగావు? సార్లు వెళ్ళారు మేడం. ఆకులు కొత్తున్నారా? నువ్వు ఆకులు కోసుకొని వచ్చావా మీ అమ్మ వాళ్ళ ఆకులు దగ్గర? కోసేటప్పుడు నువ్వెప్పుడైనా మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చావా? ఇంతవరకు నేను అమ్మోళ్ళ ఇంటికి అడుగు పెట్టిన ఎప్పుడన్నా వచ్చావా? వెళ్ళినప్పుడు. నువ్వెప్పుడు వచ్చావు? అడుగు అమ్మోళ్ళని, తమ్ముడిని అడుగు. నువ్వేమన్నావు? నేనేమన్నాను? నేను రాను, నువ్వు పోలీస్ స్టేషన్కి నీకంత వెళ్ళు, నేను రానని చెప్పావా? నేను కూడా అంటే రానని చెప్పేసరికి నేను అక్కడ వెళ్ళి ఎస్ఐకి కంప్లైంట్ ఇస్తాను. నేను మళ్ళీ తర్వాత వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు. మళ్ళీ ఎస్ఐ గారు కంప్లైంట్ ఇవ్వలేదు, నువ్వే ఇచ్చావు. ఆవిడే మరి నువ్వు ఎంబడి పెట్టి ఊర్లో ఎంబడి తిరుగుతుంటే నేను ఒకదాన్ని అక్కడ ఉండాలా? ఊర్లో ఎంబడి తిరగలేదు మేడం. ఒకదాన్ని అక్కడ తడుస్తూ ఉండాలా వర్షంలో? తిరిగి తిరిగి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండేది, ఇంట్లో కూడా వచ్చేది కాదు మేడం. ఇంటికి వచ్చినా కొట్టేది, అందుకే రాలేదు మేడం. ఇంటికి వచ్చినా కొట్టేది. కొడితే ఈ ఉండేదేనా? వెళ్ళి నువ్వు ఏం కోరుకుంటున్నావు మీ ఆయన అడుగు. నా భర్త నాకు కావాలని అడుగు, వెళ్ళి దగ్గరికి వెళ్ళి అడుగు. ఇప్పుడు నన్ను కావాలంటాడు, ఆమె అనుకుంటాడు. నన్ను ఎంతకాలము నాకు నాన్న లేడు, ఎవరు లేడు మేడం. నన్ను చూసుకునేది ఎవరు మేడం? చిన్న అడుగమ్మా, దగ్గరికి వెళ్ళి 10 మంది ముందు పెళ్లి నేనైతే నేను చెప్తూనే ఉన్నా, మీ ఇద్దరిని మంచిగా చూసుకుంటానని చెప్తున్నా. చూస్తున్నావు, ఇప్పుడు మంచిగా చూస్తున్నావు. ఎవరు పెడుతున్నావు నువ్వు? నన్ను చూస్తున్నావా? ఒక రోజు ఇంటి దగ్గర ఉంటే ఇంటికాడ ఉంటే మీ అమ్మ పెడతాను. వాళ్ళ దగ్గరికి నువ్వు అక్కడ వెళ్ళి మీ అమ్మ దగ్గర ఉంటే నేను ఎలా ఇంటి దగ్గర ఉంటే అయితే నీ కాలు నేను నువ్వెవరు పట్టాలా? మాట్లాడేదానికి? నీకేం రైట్స్ ఉంది? నువ్వు సిగ్గు లేకుండా ఆ ఇంట్లో దూరావు. మీ అమ్మా నాన్నలే నిన్ను అసహించుకొని బయటికి తరిమేశారు. అదే మంచి మొగ్గడు అయితే నా భార్య నాకు కావాలని అమ్మల్ని అడిగి తీసుకెళ్ళేటోడు. ఈడు మంచోడా? చూడాడని చీడాడని అని ఈటాడు తిరుగుతుంటే అక్కడ ఉంటా నేను ఒకదాని. అందరు కలిసి గొడవ చేసి పంపేశారుగా. ఇంకేంటి? అందరు కలిసి ఎవరు నిన్ను గొడవ చేయలే. మీ పిన్ని వాళ్ళు, మీ చెల్లె వాళ్ళందరు కలిసి ఎప్పుడు ఎట్లా వచ్చి గొడవ తిట్టారు? ఒక చేశారు? రోజు రాత్రిళ్ళు ఏమని తిట్టారు? నువ్వే చెప్పు. గొడవ చేసావు మా మీద, ఏమని నిన్నైతే తిట్టారు ఎవరు వాళ్ళు? గొడవ చేయలే. అంటే నీకు ఆమెతో ఏదన్నా నీ కావాలి అంటే- పడుకోలేదని తిట్టారా? కమలా, ఇప్పుడు తవ్వుకోవటం వల్ల ఏం ఉపయోగం లేదు. మీ ఆయన ఇష్టపూర్వకంగానే 10 మందిలో నిన్ను పెళ్లి చేసుకున్నాడు. దాన్ని తరిమేసి నీతో వస్తాడా లేదా కనుక్కో. అదే నన్ను పెంచుతాడా పెంచవా నువ్వు? చూసుకుంటాననే చెప్తున్నాగా, ఇద్దరిని చూసుకుంటాను అంటున్నా. ఇద్దరు కాదు, నువ్వు ఎప్పుడు నుండా ఇద్దరిని చూస్తాను అంటున్నావు. ఎప్పుడు చూస్తున్నావు నన్ను? ఇద్దరు ఇప్పటి అంటున్నావు. నుంచి చూసుకుంటాగా. ఇప్పుడు కాదు, ఎస్ఐ తోడు అదే మాట అన్నావు, పెద్ద మనుషులతో అదే మాటలు ఉన్నాయి. చూస్తున్నావా నువ్వు? నాకు పెడుతున్నావా ఏదన్నా తెచ్చి? ఎక్కడైనా పనికి వెళ్ళినా కూడా నువ్వు చూడట్లేదు. తింటున్నావు, దొరకపోతే తినట్లేదు. అలా ఉంది నా పరిస్థితి. మరి నువ్వెక్కడ చూస్తున్నావు నన్ను? నాకు తెచ్చి పెడుతున్నావా? పనికి వెళ్తే ఒక పనికి రోజు కూడా వచ్చి అడుగుతున్నావా? వెళ్ళట్లేదు. ఎలాగుంది ఏంటి పరిస్థితి అని వచ్చి పనికి వెళ్తే అడిగేవా నువ్వు? నన్ను చూడట్లేదని నువ్వు వెళ్ళిపోతున్నావు. పనికి కూడా యాక్సిడెంట్ వెళ్ళకుండా అయింది, నువ్వు అక్కడ చూస్తూ పడుకొని ఉండాలా? ఉన్నా నెల రోజులు. వచ్చి చూసావా? అడిగేవా? నా పిల్లల మేళగుంది అని అడిగేవా? నాకు తెలుసా నీకు ఎలా ఉందో? ఎందుకు తెలియదు? భార్య మాత్రం తెలుసు, ఎక్కడ ఉన్నది ఏది ఏ చోట ఉన్నది అది మాత్రం తెలుసు. చెప్తే తెలుసు అంట తెలుసు.
నీ భార్య గురించి తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా? అంటే అటు ఎప్పుడు వెళ్ళలేదు మేడం. వెళ్ళకపోయినా తెలుసుకోవాలి కదా. అంటే ఒకసారి పనికి వచ్చింది మేడం, ఇటే 2 నెలలు ఎలా పనికి వచ్చింది, ఏమో పనికి వెళ్ళేమని వెళ్ళిందేమో అనుకోని అనుకోవాలి కదా. తిన్నదా తినలేదా, హ్యాపీగా ఉందా, బాధపడుతుందా ఏంటని తెలుసుకోవాలి, పిలుచుకోవాలి కదా. అడిగినా కూడా ఇచ్చేది కాదు, గొడవ వచ్చేది. నీ పని చేసుకొని బతకొచ్చుగా, నా దగ్గర డబ్బులు అడుగుతావు అనేటోడు. ఎప్పుడు నేను తెచ్చి పెట్టేది చెప్పలేదు, చెప్పలేదు అనుకొని చెప్తున్నావు అంతేగాని నేనైతే డబ్బులు అడుగుతున్నావు నీ పని చేయమని చెప్పి ఎప్పుడు చెప్పా? మంచోడ నన్ను పెంచావా? నువ్వు అడిగేవేనా? ఎప్పుడు అడిగేవా? ఎప్పుడు అంటున్నావు? మరి నేను వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అడుగు పెట్టావా అమ్మల ఇంటికి? ఒకసారి వస్తే నువ్వు రామన్నావు, ఎప్పుడు వచ్చావు? రాలేదు. నువ్వు ఎప్పుడైనా వస్తావు కదా, అర్థం చేసుకో. బండి ఫైనాన్స్ తీసుకెళ్లారు మేడం, బండి కోసం వచ్చింది మేడం. తమ్ముడు డబ్బులు కట్టుకుని నేర్పిస్తా ఉంటుందని ఎలా ఉండాలి ఏంటి. నేను చెప్పలేదు మేడం, నేను కూడా చెప్పా వెళ్ళి తీసుకురానేసరికి సౌండ్ సిస్టమ్ ఉంది, అమ్మేసి ఆ డబ్బులు కట్టేయమని నీకే ఇచ్చా. డబ్బులు ఎక్కడ ఇచ్చావు? అయ్యని ఇంట్లో ఉన్నాయి, చాలా అమ్మేసావు. డబ్బుల విషయం వదిలేసాయి, డబ్బులకి డైవర్ట్ చేస్తున్నాడు నిన్ను మాటల్లో పెట్టి. ఆమెను వదులుతాడా లేదా కనుక్కో. అది ఆమెను గెంటేసి నన్ను పెంచవా? ఇది నాకు ఇద్దరిని అయితే చూసుకుంటా. ఇద్దరు కాదు, ఎప్పుడు నుండో ఇద్దరు అంటున్నా. ఇద్దరిని చూసుకుంటా, ఎందుకంటే నీ భవిష్యత్తు పాడైంది, మాట్లాడుతున్నా. పెద్ద మనుషుల్ని పిలిపేవు. ఇంట్లో ఉన్నా ఇప్పుడు సగం అమ్మేసిండు. ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి రాడ్లో ఇలాగనే కొట్టావు, నేను చెప్పామా? నేను ఎప్పుడు కొట్టాను? ఎప్పుడు కొట్టా? అసలు ఆ పిల్లకి ఏమన్నా కొడితే కూడా ఏమన్నా బుద్ధి ఉందేమో చూడు, నవ్వుకుంటూ చున్నీ వేసుకుంటుంది. సో నటనలో బాగా ఆరితేరుంది, ఖచ్చితంగా నిన్ను కూడా ముంచేస్తుంది, దానికి ఎక్కువ టైం ఏం లేదు. ఓకే, మరి చూసారుగా, స్వరూపలో ఎటువంటి ఎమోషన్స్ లేదు. తల్లిదండ్రులు బాధపడినా, కమల కొట్టినా తనకి కావాల్సింది శారీరక తప్ప మరోటి కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ కామయ్య తన అవసరాలు తీర్చుకోవడానికి 2 ఆడవాళ్ల జీవితాన్ని ఏ విధంగా బలి చేశాడో అర్థమవుతుంది. సో కమలకి న్యాయం జరగాలి, ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలి అంటే డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు, లాయర్ వెంకటేశ్వర గారు రావాలి. అమాయకురాలైన కమలని వీళ్ళిద్దరు కూడా బాగా వాడుకొని వీళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు, అది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే స్వరూప తను చేసిన తప్పని తెలుసు, తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదని తెలుసు, అమ్మాయికి ఇష్టం లేదని తెలిసినా కూడా ఇంకా ఆ తప్పుని కంటిన్యూ చేయాలనుకుంటుంది. తాలిబొట్టుకి డబ్బులు లేవు కానీ ఇల్లు కట్టుకోవడానికి, బట్టలు కొనుక్కోవడానికి ఉంది అని వెటకారంగా నవ్వుతుందంటే ఈ అమ్మాయి మెంటాలిటీ ఏంటి, అసలు భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. ఈ సమస్యకు పరిష్కారమే మేడం. ఇక్కడ ఎవరికి కూడా అంటే వీళ్ళు మాట్లాడుకునేటటువంటి విధానం, పద్ధతి చూస్తూ ఉంటే ఎవరికి కూడా జీవితం మీద ఒక అవగాహన కానీ, ఒక ఆలోచన కానీ, భవిష్యత్తు మీద ఒక భయం కానీ లేదు అనేటటువంటిది అనిపిస్తుంది. ఎవరు వలలో చిక్కుని ఎవరు మోసపోయారు అనేటటువంటిది కూడా అర్థం కావట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కమల గురించి చెప్తే కనుక, అంటే తను మాట్లాడేటటువంటి తీరు, విధానం, పద్ధతి ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక ఎక్కడ కూడా నొప్పి అనేటటువంటిది నీకు నిజంగా కలిగిందా లేదా, లేదంటే కనుక ఏదో ఒకటి జరుగుతుంది, నేను నా సమస్యను నేను తీర్చుకోలేకపోతే కనుక ఎవరో వచ్చి ఈ సమస్యను తీరుస్తారనేటటువంటి ఆలోచన శైలిలో ఉన్నావా? సమస్యకి పరిష్కారం వెతుక్కునేటటువంటిది ఏ స్థాయి వరకు ప్రయత్నం చేసావు అనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి పెద్ద ప్రశ్న. అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఏదో మిరకల్ జరుగుతుంది, ఏదో మాయ జరుగుతుంది, ఏదో ఒకటి అవుతుంది, అతను ఆటోమేటిక్గా నా దగ్గరికి వస్తాడు, సమస్య సద్దుమణిగైపోతుంది. చేసేటటువంటి ప్రయత్నంలో ఒక విధమైనటువంటి ఒక పద్ధతి ఉంటుంది. ఒకటి, అతను చేసేటటువంటిది ఏదైతే ఉందో అది నీకు బాధ కలిగితే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రూగా బాధ కలిగితే కనుక నువ్వు ఏం స్టెప్స్ తీసుకోవాలన్నది ఆలోచిస్తావు.
బాధ కలగకుండా నువ్వేంటంటే కనుక సరే ఈ సంఘటన ఇక్కడి వరకు అయ్యింది, నెక్స్ట్ ఏమవుతుంది, అతను ఈ రోజు కాకపోతే రేపైనా తిరిగి వస్తాడేమో అనేటటువంటి వెయిట్ అండ్ వాచ్ పాలసీ, అంటే వెయిట్ చేసి చూద్దాం ఏం జరుగుతుంది అనేటటువంటి ఆలోచన శైలి ఇక్కడ కనిపిస్తుందమ్మా. అంటే ఇది నీ వ్యక్తిత్వంలో ఉండేటటువంటి ఒక స్థాయి లోపమా, లేదా పిల్లలు లేకపోవటం వల్ల నీలో ఆ పోరాట పట్టం లేకుండా పోయిందా అన్నది ఇక్కడ మనం అందరం ఆలోచించవలసినటువంటి అంశం. కామయ్య విషయానికి వస్తే ఇక్కడ కామయ్య క్లియర్ కట్గా ఒక్కదానివి నువ్వు ఉన్నప్పుడే నిన్ను ఏ స్థాయిలో చూశాడు అన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇద్దరిని చూసుకుంటాడు అని అంటే కనుక అది ఎంత హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అతను చెప్పేటటువంటిది ఇద్దరిని చూసుకుంటాను అని అంటున్నాడే కానీ ఇక్కడ ఒక విధమైనటువంటి మేల్ ఈగోని మనం అర్థం చేసుకోవాలి. ఏంటి మేల్ ఈగో అంటే కనుక, ఎక్కడ నేను కమలతో పాటు కంటిన్యూస్గా ఉంటే కనుక ఎక్కడ నా లోపల ఉండేటటువంటి లోపం బయటపడుతుంది అనేటటువంటి ఆలోచనతో ఆ మేల్ ఈగోని ఏం చేశాడు అంటే కనుక అది నీ మీద ట్రాన్స్ఫర్ చేశాడు. ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసావు, నువ్వు తల్లిగా పనికిరావు, నువ్వు పిల్లలు కంటానికి నీకు యోగ్యత లేదని చెప్పి నిన్ను ఒక హెల్ప్లెస్ పొజిషన్లో, అంటే నీ వల్లే ఇదంతా జరిగింది, నీలోనే లోపం ఉంది కాబట్టి మన ఇద్దరం మాట్లాడుకుని నేను వేరే పెళ్లి చేసుకోవటం లేదంటే వేరే అమ్మాయితో ఉంటాను అనేటటువంటి ఆలోచన శైలిలో ఆటోమేటిక్గా అసలే చేతకానటువంటి నిన్ను, మాట్లాడటం తెలియనటువంటి నిన్ను, ఆలోచన శైలి లేనటువంటి నిన్ను నీ మనసులో ఏం పెట్టాడు అంటే కనుక తప్పు నాదేనేమో, బహుశా అందరు మగాళ్ళు ఇలాగే చేస్తారేమో అంటే అతను మేల్ ఈగో ద్వారా ఏం చేశాడంటే నిన్ను చేతకాని దానిలాగా ఒకటి క్రియేట్ చేసి ఇది చేయకపోతే కనుక నీకు జీవితమే ఉండదు, ఇది చేస్తేనే నీకు జీవితం ఉంటుంది, ఇది చేస్తేనే కనుక భార్య కింద స్థానం ఉంటుంది అనేటటువంటి ఆలోచన శైలిలోకి చాలా ఈజీగా కామయ్య పట్టుకు. నేను మగాడిని కాబట్టి పిల్లలు పుట్టకపోతే కనుక ఆడవాళ్ళ లోపం వల్లే పిల్లలు కనేటటువంటి అవకాశం ఉండదు, మగాడు అనేటటువంటి వాడు ఎంతమందినైనా పెళ్లి చేసుకోకపోతే నువ్వు ఇన్ఎలిజిబుల్ కాబట్టి ఈ అమ్మాయిని తీసుకొచ్చాను అనేటటువంటి ఒక పిక్చర్ని చాలా చాకచక్యంగా క్రియేట్ చేశాడు. ఇప్పుడేమో అమాయకుడుగా అలా కూర్చున్నాడు, నువ్వు కొట్టినా కూడా తిరగబడట్లేదు. మళ్ళీ ఇక్కడ కూడా ఒక ప్రయత్నం ఏంటంటే కనుక ఇది కంప్లీట్గా నీ రాక్షసత్వమే, నీ భయంకరమైనటువంటి ప్రవర్తన వల్లే ఈ రోజు ఈ అమ్మాయితో పాటు ఉంటున్నాను అనేటటువంటి ఒక పిక్చర్ ఈ రోజు మా ముందు కానీ ప్రేక్షకులకు ముందు మనం చూపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం. మాకు తెలుసు ఈ సైలెన్స్ వెనకాతల అతను సైలెంట్ గానే ఉన్నాడు, ఈ అమ్మాయి కూడా అమాయకత్వంగానే ఉంది. కొడతావా కొట్టు, ఎన్నిసార్లు కొడతా అన్నిసార్లు కొట్టు, మాకు ఇలా కొట్టడం మేము భరించడం మామూలే కదా అనేటటువంటి ఈ మాటలు వెనకాతల వాళ్ళ ఒక తెలివైనటువంటి శైలి ఉంది. ఏంటి అంటే కనుక నిన్ను ఒక భయంకరమైనటువంటి మనిషిగా చిత్రీకరించి సమాజానికి చూపెట్టి ఇంత భయంకరమైనటువంటి మనిషితో నేను ఇంక ఉండలేను, ఇంత భయంకరంగా ఈవిడ ప్రవర్తించినా కూడా ఈవిడ నా దగ్గర పెట్టుకుని ఇద్దరిని చూసేటటువంటి పెద్ద మనసు నాది అనేటటువంటి విధంగా అతను చిత్రీకరించడం అనేది ఇక్కడ జరుగుతుంది. అది అతని చాకచక్యం, మగాడు అనేటటువంటి ఈగో, మగతనం అనేది నాకు ఉంది అని నిరూపించుకునేటటువంటి ప్రయత్నంలో చేసేటటువంటి. లాస్ట్ మనం మాట్లాడుకుంటే అందరికంటే భయం కలిగేటటువంటి సైకాలజీ ఎవరిది అంటే కనుక స్వరూప్. సహజంగా ఇక్కడ కూర్చునేటటువంటి స్థానంలో ఆడవాళ్ళు పోటీ పడతారు. ఏంటి, నన్ను పెళ్లి చేసుకోలేదు, ఒక అభద్రత ఫీల్ అవుతారు. నన్ను పెళ్లి చేసుకోకపోతే ఈ రోజు కాకపోతే రేపైనా నన్ను వదిలేస్తాడేమో అనేటటువంటి భయము. దాంతో ఏంటంటే పోటీ పట్టి ముందుగానే అంటే పరిచయం అయినటువంటి వారమో 2 నెలల్లోనే పెళ్లి చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ అమ్మాయి అతనితో పాటు సహజీవనం చేస్తూ, అంటే అసలు బేసిక్ ఎథికల్ వాల్యూస్ అనేటటువంటిది కూడా తల్లిదండ్రులు నేర్పించకపోతే కనుక పిల్లలు ఏ విధంగా అయిపోతారు, లేదంటే పిల్లలు ఒక స్థాయి వరకు వెళ్ళిన తర్వాత ఇంకా తల్లిదండ్రుల మాట వినకూడదు అనేటటువంటి ఆలోచన శైలిలో ఈ రెండిట్లో ఏదన్నా అయి ఉండొచ్చు. సో దానివల్ల ఏమైందంటే మనం ఇక్కడ రివర్స్ చూస్తున్నాం. ఏంటంటే కనుక ఈ అమ్మాయి 4 సంవత్సరాల పాటు కలిసి కాపురం చేసిన తర్వాత ఒక వ్యక్తి ఒక ఏటీఎం మెషిన్ లాగా అతనికి పిల్లలు కావాలి కాబట్టి నేను అతనితో పాటు ఉన్నాను అనేటటువంటి ఒక మేడం ఇందాక అన్నట్టుగా ఒక త్యాగమూర్తి లాగా తను చిత్రీకరించుకుంటూ నీ పెళ్ళి ఎప్పుడమ్మా అంటే కనుక నెక్స్ట్ మంత్ అని చెప్పి 5 సంవత్సరాల తర్వాత కాపురం చేసిన తర్వాత ఇలా మాట్లాడుతుందంటే కనుక ఇది ఏ స్థాయి భాగ్యంపు అనాలి. నిజానికి వాస్తవానికి ఈరోజు కమల యొక్క భవిష్యత్తు కంటే ఈరోజు మనకి స్వరూప భవిష్యత్తు చాలా భయంగా అనిపిస్తుంది. ఏంటి ఇంతకీ పిల్లలు లేరు అంటే కనుక వాస్తవానికి నిజంగా నాకు ఈరోజు అనిపిస్తుందమ్మా, నిజంగా మీ ఇద్దరి మధ్యన పిల్లలు లేకపోవటం అన్నది నీ పూర్వజన్మ సుకృతం ఏమో అదృష్టమేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మాత్రం కూడా ఆలోచన శైలి, ఈ మాత్రం భవిష్యత్తు మీద భయము, ఒక భక్తి, పెళ్లి అనేటటువంటి దాని యొక్క అర్థం తెలియనటువంటి నువ్వు నిజంగా మీ ఇద్దరి మధ్యన దురదృష్ట కొద్దీ పెళ్లి లేనటువంటి పెళ్లిలో ఒక దురదృష్టవంతుడు ఒక పిల్లోడు కానీ పిల్ల కానీ పుట్టుంటే కనుక వాళ్ళ భవిష్యత్తుని మీరు ఎలా తీర్చిదిద్దేవారు అనేటటువంటి భయం కలుగుతుంది. ఒక విధంగా పిల్లలు లేకపోవటం అన్నది మీ ఇద్దరి మధ్యన ఒక అదృష్టం, మీ ఇద్దరు పెళ్లి జరగపోవటం అన్నది కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా కనువిప్పు కలగాలి.
ఇప్పటికైనా ఒక ఆలోచన అన్నది కలగాలి. ఈ రోజు నువ్వు నడి బజార్లో నిలబడి ఉన్నావు, నీ తల్లిదండ్రులు నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, నా అనేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. మీది ఇద్దరిది కూడా ఒక కృత్రిమ, అంటే ఒక క్రియేట్ చేసుకునేటటువంటి ఒక బంధం. దీంట్లో ఎటువంటి బలము లేదు, ఎటువంటి నీతి లేదు, ఎటువంటి న్యాయం లేదు. కాబట్టి ఇది ఇలా తుంచేస్తే తెగిపోయేటటువంటి బంధం. కాబట్టి ఎవరి ద్వారా వాళ్ళు చూసుకుంటే మంచిది అనేటటువంటిది నా భావన మేడం. స్వరూపకి తాళి అంటే ఎంత ఎగతాళియో అమ్మాయి వెటకారపు నవ్వులోనే మీకు అర్థమై ఉంటుంది. ఒక తాళి కొనడానికి డబ్బులు లేవంట, ఫస్ట్ కొమ్మైనా కట్టుకోవచ్చు. సో అది నిజంగానే తాళి మీద విలువ లేకుండా మాట్లాడుతుందా, లేకపోతే బతుకు జట్కా బండిని చూసింది కాబట్టి పెళ్లి చేసుకున్నామంటే 494లో ఇరుక్కుంటామన్న భయంతో చేశారా అనేది అర్థం కావట్లేదు. కానీ తను తెలిసి తప్పు చేస్తానని తనే ఒప్పుకుంది. పెళ్ళయిందని తెలుసు, తన తల్లిదండ్రులకి నచ్చదని తెలుసు, భార్యగా తనకి స్థానం లేదని తెలిసి కూడా ఆ ఇంట్లోకి వచ్చింది అంటే ఈ అమ్మాయి మీద జాలి చూపాలని నాకైతే అనిపించలేదు. సో లీగల్ గా ప్రొసీడ్ అవుదామా? తాళి అంటే ఎగతాళి కాదు, ఆమెకి జీవితం అంటేనే ఎగతాళి. కుటుంబ విలువలు అంటేనే ఆమెకి ఎగతాళిగా ఉంది. ఎందుకంటే 4 సంవత్సరాల పాటు, అంటే ఈ స్థాయి వాళ్ళు ముఖ్యంగా మన దేశంలోని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలోని ఇంత అడ్వాన్స్డ్గా మేము సహజీవనం చేస్తున్నాను అని చెప్పడం అన్నది 3 సంవత్సరాలు, మళ్ళీ నెల పెళ్లి చేసుకుంటానని చెప్పడం, ఇవన్నీ కూడా అసలు నిజం చెప్పాలంటే డైజెస్ట్ అయ్యేటటువంటి విషయాలు కాదు. ఏమాత్రం కూడా అసలు మన ఆలోచనకి అందనటువంటి విషయం. సో ఆ అమ్మాయి ఏదో పాశ్చాత్య దేశాల్లో ఉంది, ఆ వాతావరణానికి అనుకూలంగా ప్రవర్తిస్తుంది, ఆ సంస్కృతికి అన్నట్టు కాకుండా ఇక్కడ ఈ విధంగా మాట్లాడడం అన్నది, ఈ మాటలు బట్టే మనకేమవుతుందంటే తాళి చాలా దూరమైనటువంటి, తాళి అవసరమే లేదు వాళ్ళకి. ఎందుకంటే అలా బ్రతకాలి, ఎందుకంటే శారీరక పరమైనటువంటి అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే ఈ బంధాలు తప్పితే వేరే ఏ స్థాయిలో కూడా వాళ్ళకు ఒక స్థానం కానివ్వండి, ఒక గౌరవం కానివ్వండి, భద్రత కానివ్వండి, రక్షణ కానివ్వండి, హక్కు కానివ్వండి లభించేటటువంటి కేసు కాదు. సో ఇక్కడ ఒక్కటే నేను అడగదలుచుకున్నాను, ఎవరో మన స్వరూపని, స్వరూప నువ్వు కామయ్యని వదిలి నీ జీవితాన్ని నువ్వు ఏర్పరచుకుంటావా, లేకపోతే బతుకు జట్కా బండి వేదిక ద్వారా మేమందరం మీ మీద కేసు వేయాలా? ఏం మాట్లాడదలుచుకోలేదు నేను, చాలా క్లియర్ కట్ కేసు. నువ్వు వాళ్ళ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసావన్నది వాస్తవము. భార్య స్థానాన్ని కోల్పోతుంది, ఎందుకంటే పెళ్లి చేసుకోలేదు కాబట్టి 494 నుంచి తప్పించుకుంటాము. పెళ్లి చేసుకోలేదు అని చెప్తే మాకు ఎటువంటి శిక్ష ఉండదు, అక్రమ సంబంధంతో కొనసాగచ్చు, అక్రమ సంబంధానికి ఎటువంటి శిక్షలు ఉండవు, చట్టం మా వైపు ఉంటుంది అనేటటువంటి ఆలోచనలు ఉంటే తప్పు. ఎందుకంటే ఇందిరా శర్మ కేసు ప్రకారము ఒక ఇద్దరు పెళ్లి కానటువంటి పురుషుడు మహిళ సహజీవనం చేయొచ్చు, కానీ పెళ్ళైన మగవాడితోని పెళ్లి కానటువంటి మహిళ భార్య ఉండగా సహజీవనాన్ని చేయడాన్ని చట్టం ఒప్పుకోదు. ఇందిరా శర్మ కేటగరైజ్ చేసిన కేటగిరీస్లో ఈ కేటగిరీ లేదు, లేనప్పుడు వాళ్ళు శిక్షార్హులుగా చేయొచ్చు. కనుక ఆ అమ్మాయి కమల చేత డీవీసీ వేపిస్తాం, నీ మీద క్రిమినల్ కేసులు వేపిస్తాము, వేపించి నేను చట్టపరంగా ఎటువంటి శిక్షకు లోను చేయాలో ఆ శిక్షకు లోను చేస్తాము, అతన్ని లోపల పంపిస్తాం. ఆ అమ్మాయికి ఎలాగో జీవితం లేదు, ఆ అమ్మాయి ఎలాగో తన భర్త రావట్లేదు కాబట్టి కేసన్న వేసి బుద్ధి అన్న చెప్తుంది, మేము దానికి నిలబడతాం. మాట్లాడి ఒక నిర్ణయం చెప్పు. నువ్వు ఇద్దరిని చూస్తా అని 10 సార్లు చెప్పావు కదా, దానికి తగ్గ శిక్ష ఉంటుంది. నేను గొప్ప అనుకుంటున్నావా, లేకపోతే ఏమన్నా చాలా మేలు చేస్తున్నా అనుకుంటున్నావా, లేకపోతే ఆమెకి ఏమన్నా సేవ చేస్తున్నా అనుకుంటున్నావా? ఏ దేశంలో ఉన్నావు, ఏం చెప్తున్నావు సమాజానికి? ఏ ఆడదాంతో పడితే ఆ ఆడదాంతో తాళి కట్టకుండా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉండడం అనుకుంటున్నావా? ఎక్కడుంది అది? ఏ సమాజం చెప్తుంది? నీ పక్కింటి వాళ్ళు చెప్తున్నారా, ఎదురింటి వాళ్ళు చెప్తున్నారా? ఎక్కడ చూసావు అది? ఏం దాన్ని ఒప్పుకుంటారనుకుంటున్నావా? చట్టం అక్కర్లేదు, మామూలు మనుషులు కూడా ఒప్పుకోరు సమాజంలోని, దానికి ఒక లాయర్ చెప్పక్కర్లేదు. తరిమి కొడతారు మీలాంటి వాళ్ళు సభ్య సమాజంలో ఉంటే. ఎందుకంటే మీలాంటి వాళ్ళ వల్ల వాళ్ళ పిల్లలు చెడిపోతారు. రేపు నీలాంటి వాళ్ళు చూసి వేరే చిన్న పిల్లలంతా నేర్చుకుంటారు, ఓహో ఇలాగే ఉండాలేమో అని చెప్పి. వాళ్ళు గొప్ప చెప్తున్నావు ఏంటి, ఇద్దరు చూసుకుంటానని. ఈ దేశంలో ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఒక ఆడదాని కాన్సెప్ట్ లేదు. నువ్వేం కొత్తగా సృష్టించాలనుకుంటున్నావా? దాన్ని మేము ఆమోదిస్తాం అనుకుంటున్నావా? వదులుతావా? మీ ఇద్దరు కలవకుండా ఉంటారా, లేకపోతే కేసు వేయించమంటావా? ఆ కేసు మేము టేకప్ చేస్తాము. ఎక్కడ ఏ ఊరమ్మా? రామచంద్రపేట మేడం. రామచంద్రపేట కోర్టులో వేస్తాం. నువ్వు బతకలేవిగా, తలెత్తుకోలేరు ఇద్దరు.
పోలీస్ కేసు పెడతాం, మీ ఇద్దరు అసలు ఎట్లా కలిసి ఉంటున్నారు అనేది చేపిస్తాం మేము. ఏ సంబంధంతో కలిసి ఉంటున్నారు అదే మేడం, ఎందుకంటే అని భవిష్యత్తు పోలీస్ పాడైంది కేసు కదా వేసి అనేసి అక్కడికక్కడే మిమ్మల్ని అరెస్ట్ మీరు చేపిస్తాం. చెప్పిందే రికార్డ్ అయింది. ఆ రికార్డ్ ఇస్తే చాలు పోలీసు వాళ్ళకి. 3 సంవత్సరాలుగా మీరిద్దరు భార్యకి తెలియకుండా ఇద్దరు చేస్తున్నారు అంటే కేసులో పోతారు. అమ్మాయిని నిన్ను ఇమ్మీడియట్ గా 2 నిమిషాల్లో మేడం నేను పట్టేస్తాం. తప్పుకుంటానే కదా, ఆ? తప్పుకుంటా మేడం, వాళ్ళిద్దరు తప్పుకొని ఎక్కడికి వెళ్తావు? ఈ బయటకు వెళ్ళేంత పట్టుకు తప్పుకుంటావా, కాదు మేడం, లేదా మీ ఊర్లోకి వెళ్ళిన తర్వాత కలుసుకుంటారా? కలుసుకో మేడం, ఎక్కడ ఉంటావు? అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. ఏ ఊరు మీ అమ్మ వాళ్ళది? బండి ఇదే ఊరా? కాదు మేడం, వేరే ఊరు. బండి ఎంత దూరం ఉంటది? ఎన్ని కిలోమీటర్ల దూరం? 15 ఉంటుంది. 15 ఉంటుంది మేడం. 15 కిలోమీటర్లు. రాసిస్తావా ఇంకా తనకి కలవనని, వదిలేసి వెళ్తానని? రాసిస్తాం మేడం. మళ్ళీ మీరిద్దరు కలిసినట్టు మాకు తెలిసినా మరునిమిషంలోనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. సరే మేడం. అర్థమవుతుందా? ఆయన గాని మళ్ళీ నీ దగ్గరకు వస్తే నువ్వే కేసు వేయాలి, కంప్లైంట్ ఇవ్వాలి పోలీస్ స్టేషన్ లో, వచ్చి నన్ను సతాయిస్తున్నాడని. సరే మేడం. లే ఇక్కడ రా. ఎంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెలుసుకోని జీవిత గమ్యం, పెంచుకోమానుబంధం. భార్య చేయి తీసుకో, నీతోనే ఉంటాను, మన ఇద్దరం చక్కగా ఉందాము. కలిసి మెలిసి ఉంటాం. సో మేము బెదిరించేది కాదమ్మా. ఎన్ని రోజులు చెప్పేది వేరు, ఈ రోజు లక్షలాది మంది చూస్తున్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడింది రికార్డ్ అయింది అండ్ ఆవిడ ఒప్పుకుంది. ఆవిడకి ఎటువంటి రైట్స్ మీ ఆయనతో ఉండటానికి లేదు. సో ఆమె క్లియర్ కట్ గా నీకు రాసిస్తుంది. అది కాదు కనుక మళ్ళీ వాళ్ళు కలిస్తే కోర్టులో కేసు వేస్తాము, వాళ్ళిద్దరూ కూడా జైలుకి వెళ్తారు. ఇక నుంచి నిన్ను నమ్ముకొని వచ్చిన భార్యని ప్రేమగా చూడాలి, ఓకేనా? ప్రేమగా మాట్లాడు, అమ్మాయి చేయి పట్టుకొని. నవ్వు నవ్వు. నవ్వొస్తుంది నేను చూడగానే. మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చినట్టున్నాయి. నీకు ఇష్టమే కదా నీ భార్య అంటే? చెప్పు ఆవిడకి అర్థం కావట్లేదు. ఉంటుంది కదా మేడం. వినలేదు, నువ్వు చెప్తే కదా. అక్కడ చూడమ్మా, ఇంకా నన్నే చూస్తావేంటి? సో మార్చి మేము ఇస్తున్నాం, నువ్వు దాన్ని కాపాడుకోవాలి. అంతేగాని సూదులతో పొడిచినట్టు ఆయన మారడు అంటే సరే మారనులే అంటాడు. మారాలా వద్దా? మరి చెప్పు ఆయనకి, మన ఇద్దరం డాక్టర్కి చూపించుకొని మంచిగా ట్రీట్మెంట్ చేసుకొని పిల్లలకి అందాము, హ్యాపీగా ఉందాము ఒకరికొకరు అని చెప్పు. డాక్టర్కి చూపించి పిల్లలకి అందం మంచిగా ఉందాం. నిండు నూరేళ్ల సావాసం, స్వర్గం అవ్వాలి వనవాసం. దండగుచ్చాను నా ప్రాణం, వెండి ఎన్నెల్లో కళ్యాణం. సో స్వరూప, ఇప్పటికైనా తల్లిదండ్రుల్ని క్షమించమని కోరుకో. వాళ్ళు చూసిన మంచి సంబంధాన్ని పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని సరిదిద్దుకో. ఇలాంటి తప్పులు మళ్ళీ చేసి తప్పుడు మనిషిగా నిలవద్దు. వయసులో నీకు ఇవేం తెలీదు, వయసు అయిన తర్వాత మళ్ళీ నిన్ను చూసేదానికి ఎవరు ఉండరు. కాబట్టి తల్లిదండ్రులు చెప్పినట్టు నువ్వు వింటేనే నీకు జీవితంలో ఎవరో ఒక సపోర్ట్. జీవితంలో మళ్ళీ తప్పు చేయొద్దు. ఒకవేళ అతను మీ ఇంటి సైడ్ వచ్చి నన్ను ఇబ్బంది పెడితే పోలీస్ కేసు పెట్టు, ఓకేనా? లేదా మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము కేసు పెడతాం. నువ్వు వెళ్ళిపోమా, వెళ్ళి మంచి జీవితాన్ని సెట్ చేసుకో, చాలా వయసు ఉంది. సో ఇన్ని లక్షల మంది ముందు ఒప్పుకున్నావు, తప్పుని సరిదిద్దుకుంటాను, భార్యతో కలిసి ఉంటానని. అది కంటిన్యూ చేయాలి. మళ్ళీ స్వరూప జోలికి పోయినా బాగుండదు, నీ భార్యని ఇబ్బంది పెట్టినా కూడా మేము కేసు టేకప్ చేస్తాం, సరే మేడం. ఓకేనా?
నవ్వుతూ తీసుకెళ్లి భార్యని హ్యాపీగా. వెళ్ళమ్మా, సంతోషంగా ఉండండి. నీ ఓర్పుతో మార్చుకో చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి ఓ, దారి చూపేనండి బతుకు జట్కా బండి ఓ, దారి చూపేనండి. చూసారుగా, కమల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని కామయ్య స్వరూపం తెచ్చుకొని కమల జీవితాన్ని నాశనం చేయాలన్న ప్రయత్నం జరిగింది. కానీ ఈ రోజు తప్పు చేస్తే శిక్ష పడుతుంది, తప్పు సరిదిద్దుకుంటే తన జీవితం బాగుంటుందని పెద్దలు చెప్పిన మాట విని తన జీవితాన్ని సరిదిద్దుకోవాలనుకున్నాడు. స్వరూపను వదిలి తన భార్యతో ముందుకు నడిచాడు. వాళ్ళిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్వరూపకి వాళ్ళ తల్లిదండ్రులు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాలి, ఆ అమ్మాయి కూడా తన తప్పును సరిదిద్దుకోవాలని కోరుకుంటూ మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.